ఇప్పుడైతే వచ్చేసి ఉప్పల్ బాలుది బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాంట్రవర్సీ నడుస్తుంది. ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూడండి ఫస్ట్. అంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. వాళ్ళ కోసం నిజంగా నమ్ముతున్నారా? మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇది అని, ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము చూసినారు కదా, అది నువ్వేమన్నావు రియల్ ఉప్పల్ బాలుని నువ్వు ఒక చీప్ కంటెంట్ చేస్తావు రోడ్ల పైన, అదేం చెప్పన్నావు? అరే ఉప్పల్ బాలుకున్న ఫేమ్ లేదురా నీకు, ఉప్పల్ బాలుకున్న పైచాన్ లేదురా బాబు. నువ్వు బిగ్ బాస్లో విన్నర్ కాకపోతే ఇవాళ దినం నువ్వు అక్కడ యాంకర్ లెక్క కూర్చునేటోనివి కాదు, అక్కడ జడ్జి లెక్క కూర్చునేటోనివి కాదు. అర్థమవుతుంది? ఆ ఉప్పల్ బాలుకి నువ్వు తక్కువ చేస్తావు. అరే బాబు టిక్టాక్లో నుంచి ఫేమస్ రా ఉప్పల్ బాలు, మంచోడు గుర్తుపడతాడు ఉప్పల్ బాలుని. నువ్వు ఇవాళ దినం వచ్చి చీప్ కంటెంట్, నీకు ఫ్యాన్స్ ఉన్నారు అనుకుంటున్నావు ఐదాన్ని, నీకు రారా ఫ్యాన్స్ అసలు? నాకు అర్థమై సరే ఇప్పుడు ఏమన్నా ఉప్పల్ బాలు ఏమన్నా నువ్వు ట్రాన్స్, నువ్వు సమాజానికి బిగ్ బాస్కి వచ్చి ఏం మెసేజ్ ఇద్దామని అనుకున్నావు కదా. నువ్వు మళ్ళీ లవ్ మోలీ అని చెప్పి 2024లో ఒక సినిమా తీసినావు, ఒక బోల్డ్ కంటెంట్. మరి నువ్వేం మెసేజ్ ఇద్దామనుకున్నావు పబ్లిక్కి? అంటే నువ్వు చేసే మంచిది, పక్కన వాళ్ళు చేసే చెడ్డదా? అంటే ఆయన పబ్లిక్లో ట్రాన్స్ అని తెలుసు కాబట్టి నువ్వు ఆయన తక్కువ చేసినావు. అరే బాబు ఉప్పల్ బాలుకి లాక్డౌన్కి ముందు బిఫోర్ పాండమిక్ నుంచే ఫేమ్ ఉంది, టిక్టాక్ అప్పటి నుంచి పైచాన్ ఉంది, ఆయనకు మంచి వాళ్ళు గుర్తుపడతారు. నువ్వేం రా? అరే నువ్వు మొన్న బిగ్ బాస్లో గెలిచిన కాబట్టి నీకు పైచాన్ వచ్చిందిరా బాబు. ఉప్పల్ బాలుకి కొన్ని సంవత్సరాల నుంచి పైచాన్ ఉంది, మంచి పేరు ఉంది ఆయనకి. నువ్వు అయిననే చీప్ కంటెస్టెంట్, నువ్వు వచ్చి సభ్య సమాజానికి నువ్వేం మెసేజ్ ఇచ్చినావు రా? లవ్ మోలీ సినిమా తీసి నువ్వేం మెసేజ్ ఇచ్చినావు? బిగ్ బాస్లోకి వెళ్ళి నువ్వు అడుగు పెట్టకపోతే నీకు ఒక గుర్తింపు అనేది లేదు, నీకు ఒక పేరు లేదు, నీకు ఒక లవడాలసన్ ఏం లేదురా బాబు. నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళి రాకపోతే నీకు అసలు ఇవాళ దినం పేరే లేదు. అసలు ఉప్పల్ బాలు ఎవరైతే ఉన్నారో ఆయనకి 6-7 years నుంచి మంచి పేరు ఉంది, టిక్టాక్ అప్పటి నుంచి పేరు ఉంది. నువ్వు మొన్న బిగ్ బాస్లో వెళ్ళి తమాషాలు దింగుతున్నాయేమో నాకు అర్థమవుతలేదు. అరే కుల్లా చెప్పాలంటే ఉప్పల్ బాలుకున్న ఫేమ్ లేదురా నీకు. ఉప్పల్ బాలుని గుర్తుపట్టినంత పబ్లిక్ నిన్ను గుర్తుపడతారా? సరే ఆయన ఇంట్లో పరిస్థితులు బాగాలేకనా, ఆయన ఏదో పరిస్థితులు బాగాలేకనో ట్రాన్స్ లెక్క చేస్తుండు, రీల్స్ ప్రమోషన్లు చేస్తుండు, అవి చేస్తుండు ఇవి చేస్తుండు, పైసల కోసం చేస్తుండు. నువ్వు ట్రాన్స్ అని కించపరిచి స్టేజ్ పైకి పిలిచి, మీరు ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకొని ఉంటారు, ఎవరిని కించపరచాలి, ఎవరిని వెళ్ళాం కానీ ఎవరిని రానియాలని చెప్పి ఆల్రెడీ స్క్రిప్ట్ రాసి ఉంటుంది. మీరు అట్లా అన్నప్పుడు పిలవడం ఎందుకు? ఒకరిని తక్కువ చేసేయాలని బాధ పెట్టడం ఎందుకు? అరే బిగ్ బాస్లో కుల్లా చెప్పాలంటే బిగ్ బాస్ అనే షో ఒక బిగ్ బాస్ షో అనేది పిచ్చి పూక్ షో, అది ముడ్డల షో. ఎందుకు పెడతారు అర్థం? ఫస్ట్ ఈ బిగ్ బాస్ షోని బ్యాన్ చేసి పడదాం కదా తెలంగాణ మొత్తంలో. బిగ్ బాస్లో అగర్ ఉప్పల్ బాలు అడుగు పెట్టిండి అనుకో, మంచి టీఆర్పీలు పెరిగిపోతాయి తెలుసా బిగ్ బాస్కి. ఉప్పల్ బాలుకి టిక్టాక్ నుంచి ఫేమ్ ఉంది, ఆయనకి టిక్టాక్ నుంచి గుర్తుపడతారు. ఆయనకి మధ్యలో టిక్టాక్ పోయింది, బ్యాన్ అయింది, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వచ్చింది, మళ్ళీ ఇన్స్టాలో 4 లక్షల మంది ఫాలోవర్లు అంటే ఆయన రేంజ్ ఏందో అర్థం చేసుకో. అరే కుల్లి బాధ చెప్పాలంటే ఉప్పల్ బాలుని గుర్తుపట్టినంత పబ్లిక్ నిన్ను గుర్తుపట్టారు. ఉప్పల్ బాలుకున్న పైచాన్ నీకుండా, ఉప్పల్ బాలుకున్న ఫేమ్ నీకు లేదురా బాబు. నువ్వు బాయ్ కుల్లా ఇప్పుడు మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఉప్పల్ బాలుకి ఫేమ్ ఉందా లేదంటే నవదీప్ గానికి ఫేమ్ ఉందా?